ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే జనాలతోని రఘునందన్ సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. ఏడ చూసినా కేరళలో నాస్తికులు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, కానీ గుళ్ళ సంఖ్య కేరళలో ఎక్కువ ఉంటుంది. అట్లే ఇలా సదాశివపేట పుర వీధులలో ఏ గల్లీకి పోయినా, ఏ చౌరస్తాకు పోయినా సదాశివపేట టెంపుల్ సిటీగానే కనబడుతుంది. గల్లీ గల్లీకో గుడి కనబడుతుంది. భారతదేశానికి కేరళ ఎట్లయితే టెంపుల్ సిటీ అవుతుందో అదే రీతి లోపల సదాశివపేట పాత మెదక్ జిల్లాకి టెంపుల్ సిటీ అవుతుందనే లోపల నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ఆ వీరశైవుడు నడయాడినటువంటి నేల, లింగాయతులు ఇక్కడ పరమ పూజ్యంగా భావించేటువంటి వీరశైవ లింగాయత్ మత పెద్దలందరికీ కూడా, సమాజాలు నడుపుతున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర చేసి ఈ జిల్లాకు వస్తే ఆ రథయాత్రలో ముందుండి నడిపించిండు జగ్గారెడ్డి. ఇలా ఆయనకి ఇలా రాముడు రావణాసురునిలా కనబడుతుండు. ఎందుకో రావణాసురుని పంచన చేరిండు. రావణాసురుని కొలిచేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఎప్పుడు కనబడతాడు, ఎప్పుడు మాయమవుతాడు, ఎప్పుడు ఎవరి నెత్తి మీద షడగోపురం పెడతాడో జగ్గారెడ్డికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. అందుకని దయచేసి ఈయన కూడా మాట్లాడకపోతే, ఈ ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే ఉన్న ఆయన గురించి ఈయన మాట్లాడకపోతే కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. ప్రజల ఆకాంక్ష మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే నీకున్న బాధ ఏందో జగ్గారెడ్డి చెప్పాలి. నిజంగా నీకు రాముని మీద ప్రేమ లేకపోతే మరి 17వ తారీఖు రోజు సంగారెడ్డిలో రామ మందిరం కాడ చేస్తాం కదా శ్రీరామనవమి వేడుకలు, మరి అది దేనికి సంకేతమో ఒక్కసారి చెప్పాలి. ఒక భారతదేశం కాదు, కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, ప్రపంచం నలుమూలలో ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు.